ఈరోజు టాపిక్ వచ్చేసి వికలాంగుల పింఛన్ ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారని చెప్పేసి కొద్దిమంది కామెంట్లు అడుగుతున్నారు. అయితే అనగా ఈ వికలాంగుల పింఛన్ వెరిఫికేషన్ చేసే విధానం కంటే ముందు వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ గురించి తెలుసుకోవాలి. ఈ వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ గురించి తెలుసుకుంటేనే మీకు ఈ వెరిఫికేషన్ ఎలా చేస్తారో అని చెప్పేసి కొద్ది ఐడియా అయితే మీకు ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే అనగా మనకి ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేటు 2005లో ప్రతి ఒక్క వికలాంగునికి మాన్యువల్గా ఇవ్వడం జరిగింది. మాన్యువల్ సదరన్ సర్టిఫికేటే ప్రతి ఒక్క వికలాంగునికి అయితే ఇవ్వడం జరిగింది 2005లో. ఆ ఇచ్చిన సదరన్ సర్టిఫికేటే ప్రతి ఒక్క వికలాంగుని పింఛన్కి అప్లై చేసుకుని పింఛన్ అయితే కనుక లబ్ధి పొందేవాళ్ళు. అయితే క్రమంగా ఏం జరిగిందంటే కనుక మనకు కొన్ని సంవత్సరాల తర్వాత మనకు ఆన్లైన్ సర్వీస్ అయితే రావడం జరిగింది. అంటే ఒక సంక్షేమ పథకం లబ్ధి పొందాలన్నా ఆ సంక్షేమ పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆన్లైన్లోనే మనం ఏ డాక్యుమెంట్స్ కావాలన్నా ఆన్లైన్లో తీసుకోవాలి. అలాగనే వచ్చేసి మన పింఛన్కు సంబంధించినటువంటి సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ సదరన్ సర్టిఫికేట్ కూడా ప్రతి ఒక్క వికలాంగుడు మీకు ఇచ్చినటువంటి మాన్యువల్ సర్టిఫికేట్ చెల్లుబాటు కాదు, ఖచ్చితంగా మీరు ఈ ఆన్లైన్లో సదరన్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అలా ప్రతి ఒక్క వికలాంగుడు ఈ సదరన్ సర్టిఫికేట్ అయితే కనుక ఆన్లైన్లో తెచ్చుకోవడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఈ ఆన్లైన్లో ఎన్ని విధాలుగా ఇచ్చింది ఈ సదరన్ సర్టిఫికేట్, ఒకసారి వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. అయితే కనుక ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేటు ఒకటి టెంపరవరీగా ఇచ్చింది, కొద్దిమందికి పర్మనెంట్గా ఇచ్చింది. పర్మనెంట్గా ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేటు అతడు పూర్తిగా అంగవైకల్యం కలిగి ఉన్నాడు, ఇతడు జీవిత కాలం అంతా అంగవైకల్యం కలిగి ఉన్నాడు కాబట్టి, అంటే కనుక ఇతడు పూర్తి స్థాయి అంగవైకల్యం కలిగి ఉన్నాడు కాబట్టి ఇతని జీవితాంతరం ఈ సర్టిఫికేట్ పనిచేస్తుందని చెప్పేసి పర్మనెంట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిమందికి ఏం చేసినారంటే కనుక ఇతడు కొన్ని సంవత్సరాల తర్వాత రికవర్ అవుతాడు, అంటే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత లేకుంటే 4 కానీ 5 కానీ ఈ 5 సంవత్సరాల తర్వాత రికవర్ అవుతాడని చెప్పేసి టెంపరవరీగా ఇవ్వడం జరిగింది. ఈ టెంపరవరీగా ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేటు పర్మనెంట్గా ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేటు ఇద్దరు కలిపి పింఛన్కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ ఈ పింఛన్ల వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్ మారిన ప్రతి ఒక్కసారి ఈ పింఛన్ల వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తారంటే కన్నా మీకు ఇచ్చినటువంటి టెంపరవరీ సర్టిఫికేట్లో ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటుంది. అర్థమవుతుందా? మీకు డేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ డేటు అయిపోయింది మళ్ళీ పింఛన్ లబ్ధి పొందుతున్నారా లేదా అని చెప్పేసి పింఛన్లు అయితే వెరిఫికేషన్ చేసి అటువంటి పింఛన్లన్నీ తొలగిస్తారు. పర్మనెంట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు లైఫ్ టైం పింఛన్ లబ్ధి పొందొచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు సర్వే చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే కన్నా టెంపరవరీగా ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో కొద్దిమందికి రికవరీ కాకపోవచ్చు, కొద్దిమందికి రికవరీ అవుతుంది, కొద్దిమందికి రికవరీ కాకపోవచ్చు. ఒకవేళ రికవరీ కాకపోతే కనుక తిరిగి పింఛన్ ఎలా పొందాలి? ఓకేనా? మీకు స్క్రీన్ పైన ఒక సదరన్ సర్టిఫికేట్ ఇస్తాను, ఒకసారి బాగా చూడండి. ఆమెకు వచ్చేసి నేను రికవరీ అయిన తర్వాత మళ్ళీ సదరన్ సర్టిఫికేట్ వెళ్ళి తీసుకొని వచ్చిన, ఆమె తోలుకుపోయి నేను ఇప్పించాను సదరన్ సర్టిఫికేటు. ఎందుకంటే ఆమెకు గతంలో మెంటల్ ప్రాబ్లం ఉండేది. ఆమెకు ఉన్నప్పుడు టెంపరవరీగా ఇచ్చిన సర్టిఫికేట్, టెంపరవరీగా ఇచ్చిన తర్వాత 2014 సర్వే పెట్టిన తర్వాత పింఛన్ తొలగిపోయిన తర్వాత నేనేం చేసిన అంటే కనుక పాత ఐడి నెంబర్ ఉంటుంది, ఐడి నెంబర్ డిలీట్ చేయించి మళ్ళీ సదరన్ క్యాంప్కి అప్లై చేయించి మళ్ళీ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే డాక్టర్కు మొత్తం విషయం చెప్పినాం, సార్ ఇది పరిస్థితి, గతంలో ఇచ్చారు, ముందు రికవరీ కాలేదు, పింఛన్ తీసేశారు, సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్తే కనుక వాళ్ళు పర్మనెంట్ సర్టిఫికేట్ ఇచ్చినారు. అలా పర్మనెంట్ ఇచ్చిన సర్టిఫికేట్ మళ్ళీ యథావిధిగా పింఛన్ అప్లై చేసుకుంటే మళ్ళీ కంటిన్యూగా పింఛన్ అయితే రావడం జరుగుతూ ఉంది. ఇది అయితే కనుక వెరిఫికేషన్ చేసే విధానం సిస్టంలో ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొద్దిమంది కామెంట్లు అడుగుతున్నారు కదా. మీకు ఇప్పటి వరకు ఈ సదరన్ సర్టిఫికేట్ గురించి చెప్పింటేనే కానీ మీకు ఆటోమేటిక్గా అయితే అర్థం ఏంటి అది. ఓకేనా? అయితే కనుక వీళ్ళు ఈ వెరిఫికేషన్ సైట్ ఓపెన్ చేసి మీకు ఇచ్చినటువంటి సదరన్ సర్టిఫికేట్ ఐడి నెంబర్ ఎంటర్ చేసేనా కానీ ఆటోమేటిక్గా సిస్టంలో ఓపెన్ అవుతుంది. ఈ టెంపరవరీ సర్టిఫికేటా లేకుంటే పర్మనెంట్ సర్టిఫికేట్ అనేది చెప్పేది. మీకు పర్మనెంట్ సర్టిఫికేట్ అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు, టెంపరవరీ సర్టిఫికేట్ అయితే కనుక వెంటనే తొలగిపోతుంది. ఓకేనా? ఇది పింఛన్లో వెరిఫికేషన్ చేసే విధానం వికలాంగుల సదరన్ సర్టిఫికేట్ గురించి. వీటిలో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.